అన్నా వారసుడు వచ్చాడు. శేఖర్ భాష అన్న మీరు ఎలిమినేట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మీరు పీపుల్ మ్యాన్ గా అయితే మా అందరి హృదయాలు అయితే గెలుచుకున్నారన్న. సో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అయ్యో మీరు అదే చూసారు, అదే ఇది మీ దేశము నా దేశము మన ఇద్దరు దేశం, మీ నేషన్ నా నేషన్ నా మీ నేషన్. శేఖర్ భాష అన్న, శేఖర్ భాష అన్న ఆడియన్స్ గా మిమ్మల్ని మణికంఠ అన్న నామినేట్ చేయడం అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అన్నకి మీకు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ సో మేము చూస్తుంది అయితే నా మణికంఠ అన్నకి మీకైతే పడట్లేదు. ఆదిత్య అన్న మీరైతే చాలా బాండింగ్ తో అయితే ఉన్నారు, బట్ ఎలిమినేషన్ నామినేషన్ టైంలో అయితే ఆదిత్య అన్న మిమ్మల్ని నామినేట్ చేసిండు. మేము చూసింది నిజం లేకపోతే లోపల ఏం జరిగింది అనేది మీ మాటలో చెప్పండి. నాకు షాకింగ్ అనిపించింది. ఓకే, మీకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా. ఇది అందరికీ ఒకటే చెప్పట్లేదు, కొత్త విషయం చెప్తున్నాను మీకు. బిగ్ బాస్ సెకండ్ వీక్లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఉండింది, అది బయటికి ఎందుకు రాలేదో నేను నిజంగానే ఆశ్చర్యపోయే. బయటకు వచ్చిన తర్వాత ఒకటి టాస్కుల్లో నన్ను ఆడించలేదు, నా పేరు రాలేదు. ఒకే ఒక టాస్క్, ఆ సాక్స్ టాస్క్లో నేను ఆడతా అన్నప్పుడు కూడా కెప్టెన్ నన్ను వద్దంది. సో ఏ రకంగానూ టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకుగా చేస్తాను అనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేనేం చేయలేదు కదా, నేను వస్తానంటే సరే ప్రేరణకి సంచాలకి ఇచ్చాం. సో ప్రేరణ ఏదో అంత ఆదిత్య మిమ్మల్ని నామినేట్ చేయడం ఆదిత్య నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టప్ప బాహుబలిని పొడిచినట్టే అనిపించేది. కాదు, ఇప్పుడు ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమవుతుంది, నాకు జనాలు ఉన్నారు కదా వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడ పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడిచేస్తాను. కరెక్ట్ అన్న. మణికంఠ ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారా అన్న? ఓకే ఓకే. సో నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను, వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుండొచ్చు, కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం. మరి అది కావాలనా లేకపోతే దురదృష్టవశాత్తా అనేది అది పక్కన పెడితే, సరే టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసి ఎంతమంది చూస్తుంటారు కదా. చెప్తా అదేంటంటే, ఒకసారి ఒక పల్పీ ఆరెంజ్ విష్ణుప్రియ పల్పీ ఆరెంజ్ తాగేసి తీసుకొచ్చి మా రూమ్లో ఉంది. భయ వినండి, విష్ణుప్రియ పల్పీ ఆరెంజ్ తాగేసి మా రూమ్కి వచ్చి కాస్త ఊరిచ్చింది, తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారులే అని నేనేం చేశాను, ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేశాను. ఆ బాటిల్ చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా. ఆదిత్య అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది, ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పనంటే ఇట్లా తీసి చూపించా, వాళ్ళు వేరే క్లైన్ మాది వేరే క్లైన్ కదా, తీసి చూపించా. పల్పీ ఆరెంజ్ మీకు ఎక్కడిది, మీకు లేవు కదా పల్పీ ఆరెంజ్లు, మావి కదా పల్పీ ఆరెంజ్ అంటే చెప్పదు నేను ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాడే ప్లీజ్ 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 అంటే సరే కాసేపు కామ్గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళి చెప్పేశాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే దొంగ పల్పీ ఆరెంజ్ కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేసి తీరా చూస్తే అది పసుపు నీళ్ళు, పసుపు కారం నీళ్ళు బాగా పడింది. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఇది దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్. ఇది కనీసం కంటెంట్గా కూడా బయటకు రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎతికా బయటకు వచ్చిన తర్వాత. ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప పడేవి. ఇవన్నీ ఏమైపోయాయి, ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. మధ్యలో జరిగే గొడవలు నిజమైనా లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే గెలవాలనుకుంటున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒకసారి చెప్పండి అన్న. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి, గెలుపు ఓటములు పక్కన పెడితే ఆ చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు
అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? అంటే ఒక వర్గానికి ఫేవర్, ఒక వర్గానికి ఒక వర్గానికి ఫేవర్గా కాదు కదా, వాళ్ళు వర్క్ చేసేది టీఆర్పీలు జనాల కోసం కదా. సో దానివల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్కి. సో మరి ఏ రకంగా ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? ఒకసారి ఫాల్ట్ వస్తుంది కానీ ప్రతిసారి ఫాల్ట్ రాదు కదన్నా. అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి, చిలిపి చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా లాస్ట్ అంటే చూపించకపోతే ఏమవుతుంది, జనాలు వీడు పార్టిసిపేట్ చేయలేదని అనుకుంటారు కదా. ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి అదే కారణం. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అతను ఏదో ఆరెంజ్ తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ పసుపు తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ ఉప్పు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టాడు, ఇది మామూలు దొంగతనాలు. కానీ దిస్ ఈజ్ ఎ ప్రాంక్. చక్కగా మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళ చేత కారం చూసి తాగించడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. డోంట్ నో. యష్మిక గౌడ నుంచి చెప్పండి సార్, గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి దగ్గర నుంచి చూసే కాబట్టి, రూమ్మేట్ కాబట్టి, యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది. యష్మి ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది. తప్పు మందని తెలిసినా కూడా గట్టిగా ఇది చేయడం, ఇదే గేమ్ స్ట్రాటజీ అంటే. అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని అరుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయేది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అని. నేను అన్ని ఆవిడ చూసినంత డెప్త్గా చూడాల. కానీ నాకు ఒకటే అనిపించేది, ఒక శోభా శెట్టి లేదా రతికాతో పోలుస్తున్నారు, అంత నెగిటివిటీ ఉందన్నమాట బయట. సో అలాంటి కంటెంట్ నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అభయ్ కూడా చెప్పాం, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరం చెప్పాము. కానీ మాకే ఆవిడ శుద్ధులు చెప్పేది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు, గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్లో అంటే అవునేమో ఇట్లాగే ఆడతారేమో బిగ్ బాస్. కానీ నాకు ఒక డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా. ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటికి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పా, నువ్వు గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు, జనాల గుండెలు. నువ్వు ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పేవాడిని. ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి హే అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదార్పేతలు ఏమన్నా చేయొచ్చు. బట్ జనాలు కదా నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుందని చెప్పండి. సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది. ఎప్పుడు ఒక బెడ్లో కూర్చొని ఉంటుంది. తను పెద్దోడు చిన్నోడు వచ్చి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకొని ఓదార్పేతలు చేయాలనుకుంటుంది.